ఆత్మీయులు చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రభువు చెప్తాడు. ఒక వ్యక్తి గోధుమలు విత్తేసి వచ్చి పడుకుండిపోయాడు. మరుసటి రోజు వెళ్ళి చూస్తే గోధుమలతో పాటు, అంటే నువ్వు ఏదన్నా పని చేసేటప్పుడు, వ్యాపారం చేసేటప్పుడు, జీవనోపాధి కోసం పెట్టుబడి పెట్టేటప్పుడు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. కన్నీటితో పిడికడి విత్తనాలు విత్తేవాడు సంతోష గానాలతో, ఏడ్చుచు విత్తువాడు సంతోష గానాలతో పనులు మోసుకొని వస్తాడు. అందుచేత నా దేవుని పిల్లారా, మీరు ఏది చేస్తున్నా గతంలో కలిసి రాలేదు వదిలిపెట్టండి ఆ మాటలని. ప్రభు చెప్తున్నారు, ధైర్యము తెచ్చుకొని పనులు జరిగించండి. ఏదైతే జీవనోపాధి కొరకు మీరు ప్రయత్నాలు చేయబోతున్నారో, ఏదైనా కొత్త ప్రయత్నాన్ని చేద్దాం అనుకుంటారా, యేసు నామములో ప్రారంభించండి. నా ప్రభు ఆశీర్వదించునుగాక.